తెలంగాణలో గ్రామ పంచాయతీలు, మండల పరిషత్, జిల్లా పరిషత్ స్థాయిలో జరిగే ఎన్నికల కోసం అధికారులు తుది సన్నాహాలను పూర్తిగా చేస్తున్నారు. ఇటీవలే వార్డులు, గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాలను ముద్రించగా ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు సంబంధించిన తుది జాబితాలను కూడా సిద్ధం చేసి విడుదల చేశారు. అదనంగా పోలింగ్ కేంద్రాల జాబితాను ప్రకటించడం ద్వారా ఎన్నికల నిర్వహణ మరింత స్పష్టత పొందింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 12,760 గ్రామ పంచాయతీలు, 1,12,534 వార్డులు, 5,763 ఎంపీటీసీ స్థానాలు, 565 జెడ్పీటీసీ స్థానాలు ఎన్నికల్లో భర్తీ కానున్నాయి. ఈ వివరాలను పంచాయతీరాజ్ శాఖ ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపింది. ఈ ఎన్నికల నిర్వహణలో పెద్ద సవాలుగా నిలుస్తున్నది బీసీ రిజర్వేషన్ల సమస్య. ఇటీవల అసెంబ్లీలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే బిల్లును ఆమోదించినప్పటికీ అది ఇంకా గవర్నర్ ఆమోదం పొందాల్సి ఉంది. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50% పెంచకూడదు. ఈ పరిస్థితుల్లో తుది నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతగా మారింది. ఇక మరోవైపు తెలంగాణ హైకోర్టు ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ 30లోగా పూర్తి చేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది. దీంతో ప్రభుత్వం త్వరగా బీసీ రిజర్వేషన్ల అంశంపై స్పష్టత ఇచ్చి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయమే ఎన్నికల ప్రకటన, షెడ్యూల్ విడుదల తదితర అంశాలను నిర్ణయిస్తుంది. అందుకే ప్రభుత్వం, ఎన్నికల సంఘం, ప్రజల దృష్టి మొత్తం బీసీ రిజర్వేషన్ల సమస్య పరిష్కారంపైనే కేంద్రీకృతమైంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.